పార్టీ పైన పదే పదే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీటిలన్నింటినీ మాట్లాడడానికి మనతో రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. నమస్తే పుల్లారావు గారు. నమస్కారం. నమస్కారం సార్, మనం చూస్తున్నాం రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా ప్రకటించారు. బీజేపీ గెలవాలనుకునే వాళ్ళు కాకుండా బీజేపీ అధికారంలోకి రాకూడదు అనుకునే వాళ్ళే ఎక్కువ మంది పార్టీలో ఉన్నారనే వ్యాఖ్యలు చేశారు. వీటిని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అసలు రాజాసింగ్ ఈ పార్టీ నుంచి రాజీనామా చేయడం అనేది తొందరపాటు చర్యగా భావించాల్సి ఉంటుందా? తొందరపాటు అంటే అతను ఒకసారి మొదలు కూడా ఇలాగే చేశాడు. రెండోది ఏంటంటే అతను పవర్ఫుల్ పర్సనాలిటీ, సొంతంగా మాస్ ఉన్నది, లేదది ఎవరు అనలేరు. ఒకనప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు బీజేపీకి 2019లో. అతను ఒక్కడే ఎమ్మెల్యే ఎలక్ట్, 2019లో ఒక్కడే ఎలక్ట్ అవ్వాడు. సో అతనికి ఈ అసంతృప్తి ఎందుకు వచ్చింది? బీజేపీ సెంటర్లో ఉన్నది, అతను చూసుకోలేదా, అతన్ని ఇగ్నోర్ చేశారా అంటే అలాగే కనపడుతుంది. అతను అనుకున్న స్థానం అతనికి ఇవ్వలేదేమో. ఈ పదవి అని కాదు, ఈ పదవి ఎవరైనా అవుతారు, బీజేపీ ప్రెసిడెంట్ తెలంగాణకి. అతను అనుకున్న మర్యాద అతనికి రాలేదు, గుర్తింపు రాలేదు. సెంటర్లో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఇవన్నీ ఉండగా అతనికి ఏం కనపడట్లేదేమో. అలాగే కనిపిస్తాడు. చాలా కీలకమైన మనిషి, ఇంపార్టెంట్ మనిషి, దేశవ్యాప్తంగా తెలిసిన వ్యక్తి. అతన్ని ఎందుకు ఇగ్నోర్ చేశారు, లేకపోతే అతను ఎందుకు ఫీల్ అవుతున్నాడు, అతను ఎందుకు ఫీల్ అవుతున్నాడు మళ్ళీ ఇగ్నోర్ చేశారు. ఇది ప్రతి పార్టీలో వర్గాలు ఉంటాయి. ఎంత ఐడియాలజీ గురించి చెప్పినా గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్లో ఎక్కడ చిక్కుకున్నాడు ఇతను? ఆ 2-3 గ్రూప్స్లో కుదిరి లేకపోయాడా? ఉన్నాయి కదా గ్రూప్స్ అక్కడ, వాళ్ళు తిరుగుతున్నారు, వేరే వేరే గ్రూప్స్గా ఫంక్షన్ అవుతున్నారు బీజేపీ. ప్రతి రాష్ట్రంలో ఉంటే కొంచెం ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. సో ఇతన్ని ఆ గ్రూప్స్లో ఇతనికి ఏం సంబంధం లేదా, అలా బయటకు ఉంటాయి. తర్వాత సిటీలో బీజేపీకి చాలా తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు, అసలు బలమే లేదు, నేను ఒక్కడే గెలుచుకుంటా వస్తున్నాను. అది కూడా అతన్ని ఇగ్నోర్ చేయటం అతను ఫీల్ అవ్వచ్చు. అతనికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదు అని ఫీల్ అవ్వచ్చు. తప్పకుండా అతను ఎన్నికైన ఎమ్మెల్యేలలో అందరికన్నా సీనియర్ని తానే లెజిస్లేటివ్ పార్టీ బాధ్యతలు తనకే ఇవ్వాలంటూ కూడా కోరాడు. అప్పుడు కూడా పట్టించుకోలేదు. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఎల్పీ లీడర్గా ఇచ్చారు. అదే అతనికి కొంచెం ఆ కాస్ట్ యాంగిల్లో కుదరట్లేదా, లేకపోతే అందరితో సర్దుకొని లేకపోతున్నాడా? ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు అంతా రెగ్యులర్ పాలిటీషియన్స్, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి చాలా మంది వచ్చారు. ఇతను ఒక టైప్ ఆఫ్ మనిషి, సో కుదరకపోవచ్చు. కానీ ఇతను ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సిటీలో. ఇతను బీజేపీ వదులుకొని పోయాడంటే మాత్రం మళ్ళీ వాళ్ళకి చాలా పెద్ద నష్టం వస్తాయి. ఎందుకంటే ఇతను ఇమేజ్ ఉన్నది. ఇతన్ని ఇగ్నోర్ చేయటం మంచిది కాదు. ఏదో రకంగా ఇతను సాటిస్ఫై చేయాలి ఆ పార్టీ ముందరికి వెళ్ళాలంటే. అతనికి అనుకుంటున్నా ఇగ్నోర్ చేశారు, డెలిబరేట్గా చేసి ఉంటారు కూడా. ఎందుకంటే ఇలాంటి లీడర్ అంటే జనరల్గా జెలసీస్ కూడా ఉంటాయి. బేస్ లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ పార్టీల్లో. ఆళ్ళని పట్టుకుని టికెట్లు తెలుసుకుని సంపాదించుకుంటారు. నేషనల్ పార్టీస్ అంతే కదా, చూస్తున్నాం. ఏ పార్టీ అయినా వాళ్ళు టికెట్ తెచ్చుకోవాలి, ఢిల్లీ వెళ్ళాలి, వాళ్ళకి అక్కడ మసాజ్ చేయాలి, ఇక్కడికి వచ్చి గెలవాలి. ఇక్కడ బేస్ మాత్రం ఏముండదు. పార్టీ టికెట్ లేకపోతే 0. ఇతనికి ఉన్నది, ఇతను మంచివాడు చెడ్డవాడు అది ఏది కాదు, మిగతా వాళ్ళని కాదు. ఇతనికి ఇవ్వాల్సిన ముఖ్యత ఇస్తున్నారా అది నాకు కనపట్లేదు. తర్వాత ఇతనికి రాజాసింగ్ ఉన్న గ్రూప్స్ ఈ కులాల్లో మర్జ్ అవ్వలేదు కదా. ఇక్కడ ఉన్న మన సామాజిక వర్గాలతో సంబంధం లేదు. సామాజిక వర్గాలు సపోర్ట్ ఉండాలి. బీజేపీ పెరిగే కొలిది డామినెంట్ పెత్తందారు కులాలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా. మన ఇవన్నీ తెలియనట్టుగా నటిస్తే ఎలాగా? రాజాసింగ్ ఈ వర్గాలకి చెందడు. సో ఆ సపోర్ట్ లేకపోవచ్చు, అతను ఆ లౌక్యత లేకపోవచ్చు, వీళ్ళందరినీ కలుపుకొని తిరగటానికి అతను ఫీల్ అవ్వచ్చు. కానీ అతనికి ఉన్న ప్రత్యేకత బీజేపీ గుర్తిస్తుందో లేదో చూడాలి. అంటే రాజాసింగ్ కేవలం ఒక నగరానికి చెందిన నాయకుడే. అతని ప్రభావం ఈ మహారాజ్గంజ్, ఇప్పుడు గోషామహల్ నియోజకవర్గం అంటే చుట్టుపక్కల నియోజకవర్గాల వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అతను పెద్దగా ప్రభావం చూపించలేడనే భావన ఏమన్నా ఉండి ఉంటుందంటారా బీజేపీలో? ఉండొచ్చు. ఆయన ప్రెసిడెంట్ బీజేపీకి చేయగలరా, రాష్ట్రానికి చేయలేదా? అతను ఎవరిని కోసం సపోర్ట్ చేస్తున్నాడు,
ఎవరికి ఇవ్వాలనుకున్నాడు, అతని కోపం ఎక్కడ వచ్చింది, అది ఇంకా బయటికి రాలేదు కదా. ఉమ్. అతను అసంతృప్తి చూపెట్టాడు. అంటే అతను ఆయన చెప్తున్నాడు వెనకాల కదా, ఎవరైనా ఉన్నారు. పార్టీ గెలవాలనుకునే వాళ్ళ కన్నా పార్టీ ఓడిపోవాలి, అధికారంలోకి రాకూడదు అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, అది కూడా పెద్దవాళ్ళనే మాట కూడా ఆయన అన్నాడు. అంటే ఎవరిని ఉద్దేశించి ఆయన అంటున్నాడు? అన్నాడు అతను. ఒకటి, అతను గెలవాలి అంటే ఎమ్మెల్యేగా అతను ఇండిపెండెంట్గా కూడా గెలుస్తాడు. ఉమ్, అది ఆయన సీటు వరకు గెలవగలడు. ఉమ్, ఆయన లేకపోతే ఆ సీటు గెలవడం ఎవరో లేడు అక్కడ. ఉమ్, ఆయనకి తెలుసు, బాగా తెలుసు. ఆయనకి సపోర్టు కొన్ని హిందుత్వ వర్గాలు ఆర్ఎస్ఎస్లో బాగా డీప్గా ఉన్నది, సపోర్ట్ ఉన్నది అతను. ఉమ్, అతను ఇప్పుడు ఏ రకంగా ఇతను ఒప్పిస్తారు, సెంట్రల్ మినిస్టర్ అందరూ ఉన్నారు, ఏ రకంగా పిలుస్తారు, మాట్లాడతారు, తగ్గిస్తారు చూడాలి. తగ్గకపోతే బీజేపీకి నష్టం. ఇప్పుడు పార్టీ పెరిగే టైంలో అతను అక్కర్లేదు, వీడక్కర్లేదు, నేను ఉంటే చాలు అనుకుంటే కుదరదు. ఉమ్, ఇతను తీసుకెళ్ళకపోతే వాళ్ళతో పాటు ఒక పెద్ద మచ్చ, ఉమ్, తప్పకుండా పెద్ద మచ్చ వస్తుంది వీళ్ళ మీద. అది చేస్తారా లేదా మనం చూడాలి. ఆ మాత్రం టాక్టిక్స్ ఉన్నాయా? పెరిగే కొద్ది ఇప్పుడు బీజేపీకి వచ్చింది ఏంటంటే ఢిల్లీలో అధికారంలో ఉన్నారు, ఉమ్, చాలా చక్కటి పదవులు సంపాదించుకుంటున్నారు. ఢిల్లీలో మేనేజ్ చేసుకుని బీజేపీ నాయకులు ఈ బోర్డు మెంబర్షిప్స్ మేనేజ్ చేసుకుని రాజ్యసభ సీట్లు అక్కడి 3-4 రాష్ట్రాల మినహా మొత్తం దేశం అంతా వాళ్ళే కదా అధికారంలో ఉంది. అధికారంలో ఉండి సంపాదించుకుని ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా పదవులు కూడా తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళు, ఆంధ్ర నుంచి ఇంకా ఎక్కువగా మేనేజ్ చేసుకుంటున్నారు. మరి రాజా సింగ్ లాంటి అసలు మంచివాడు అని కాదు, రాజా సింగ్ లాంటి బేస్ ఉన్నవాడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడా? ఒక సీటు అతను గెలవగలడు, కరెక్టే. అక్కడ ఎవరైనా ఉన్నారా మిగతా వాళ్ళు పార్టీ లేకుండా టికెట్లు ఇస్తే గెలవటానికి? ఉమ్, నాకు కనపడట్లేదు. ఉమ్, ప్రతి ఏముంటుందంటే కొంచెం బలమైన వ్యక్తి, బలమైన లీడర్కి ఆయనకున్న పౌరుషం, ఆయనకున్న ఈగో ఉంటుంది. అదే పైన ఉండే నాయకులు సర్దుకోవాలి, అతన్ని బయటికి వెళ్ళనకుండా చేసుకోవాలి. అది గొప్ప పాలిటిక్స్. పోతే పోయాడు, ఒక సీటే కదా అంటే అది కుదరదు. ఉమ్. బీజేపీ ఏమో అధికారంలోకి రాలేదు, అధికారం ఏదో రేపు వచ్చేస్తుంది అనుకునేది కష్టం. పెరుగుతుంది, బీజేపీ తప్పకుండా పెరుగుతుంది. ఈ పెరిగే టైంలో అందరినీ తీసుకెళ్ళాలి, ఎలా మేనేజ్ చేస్తారో మనం చూడాలి. ఆ మాత్రం స్కిల్ ఉన్నదా బీజేపీ నాయకత్వానికి? లేకపోతే వదిలేస్తారా? లోపల ఒక గ్రూప్ మీద ఒకళ్ళ కోపాలు, జెలసీది అని ఉన్నాయి, మనకు తెలుసు కదా, కనపడుతున్నాయి కదా, ఆబ్వియస్గా గ్రూప్స్ అవును, ఉన్నాయి. అవును. ఆ గ్రూప్స్లో ఇతను ఏ గ్రూప్తో అటాచ్ అయి ఉన్నాడు లేదా అన్నీ బయటకు వస్తాయి మెల్లిగా. ఉమ్, కానీ ఇతను పోవటం బీజేపీకి నష్టం, తప్పకుండా నష్టం. అలాంటి నష్టం పార్టీలు తెచ్చుకోకూడదు. ఎవరైనా వెళ్ళిపోతే పోయాడు అనుకునే యాటిట్యూడ్ ఉండటం చాలా కష్టం. పోనివ్వకూడదు, వెళ్ళనివ్వకుండా కాపాడుకోవాలి, అడ్జస్ట్ అవ్వాలి. అది మరి చేస్తారో లేదా మనకు తెలుస్తుంది. ఈవేళ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు గారిని దాదాపుగా ఆయన పేరు ఖరారైంది, ఒకటే నామినేషన్ ఆయన కూడా దాఖలు చేశారు, ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆయనతోని పార్టీకి ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, ఏ రకంగా పార్టీ బలపడుతుందని మీరు అనుకుంటున్నారు? బలపడుతుంది. రామచంద్రరావు సీనియర్ మ్యాన్. నాయకత్వం అంటే ట్యాక్ట్ఫుల్గా పోవాలి, అందరినీ తీసుకెళ్ళాలి. ఆయన మంచి రెప్యుటేషన్ ఉన్నది, చదువుకున్నవాడు, ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, అదే తెలుసు. నాయకత్వం అంటే అందరిని తీసుకెళ్లేవాడు కావాలి, అలాంటి వ్యక్తి అవ్వంటాడు. లేకపోతే అతను ఒక్కడే నామినేషన్ అయ్యారే, మిగతా వాళ్ళతో కూడా వేయించుంది కదా. సో అందువల్ల అతను కూడా ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తాడు చూడాలి. రాజా సింగ్కి రీచ్ అవుట్ అవుతాడా, అవడా? ఎందుకంటే పాలిటిక్స్లో ఎవరైతే కాంప్రమైజ్ అవ్వగలరో, ఎవరైతే ఎక్కువ మందిని తీసుకెళ్తారో వాళ్ళ ఆఖరికి గెలుస్తారు. అది ఒక్కర్లేదు, ఇది ఒక్కర్లేదు, అది పోయాడు అనుకుంటే కుదరదు. సో మనం ఇప్పుడు రామచంద్రరావు గారు సూటబుల్. ఆయన కంటే ఇంకో గొప్ప లీడర్ ఎవరైనా ఉన్నారా లేరా అనవసరం. బీజేపీకి ఎందుకంటే కేడర్ బేస్ పార్టీ, బీజేపీకి పెద్ద లీడర్స్ ఉన్నారు, అమిత్ షా, నరేంద్ర మోడీ. సో ఎవరైనా ఇక్కడ నాయకుడు అవ్వచ్చు, అది మేనేజ్ చేసుకోవాలి. అతను మరి రాజా సింగ్కి రీచ్ అవుట్ అవుతాడా, మేనేజ్ చేస్తాడా చూడాలి. స్కిల్ ఉన్నది అనుకుంటున్నా. అతను లాయరు, ఇంటెలిజెంట్గా పోతాడు. ఇతనికి ఏపీలు అవ్వచ్చు, ఏపీలు చేస్తాడా లేదా, ఏపీలు చేసి రప్పించుకుంటాడా చూడాలి. అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఈటెల రాజేందరే అధ్యక్షుడు కాబోతున్నారు, ఈటెల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇస్తామంటూ అటు కేంద్ర నాయకత్వం కూడా హామీ ఇచ్చింది, ఇట్లా రకరకాల మాటలన్నీ కూడా వినిపించాయి. కానీ తీరా చూస్తే రామచంద్రరావు ఇప్పుడు ఈటెల రాజేందర్ను ఎందుకని అటు అధ్యక్ష పదవికి
చూడలేదు, పరిశీలించలేదు అనుకోవాలని? ఒకటి ఈటెల రాజేంద్ర ఎప్పుడు ఈ పార్టీలో కొత్త పాత ఉంటాయి. ఉమ్, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ఒక రకంగా గ్రూప్స్లో ఉంటారు, మనం ఎప్పటి నుంచో ఉంటారు. ఉమ్, కొత్తగా వచ్చిన వాళ్ళు పాపులర్ లీడర్స్ అయినా వాళ్ళ మీద కొద్దిగా నెగిటివ్గా ఉంటారు వీళ్ళు. సో ఈటెల రాజేందర్ని తీసుకొస్తే కోఆపరేషన్ ఉండదేమో, ఓ రకంగా కోఆపరేషన్ లేకుండా గొడవలు పడతారేమో అని అనుకుని ఉండొచ్చు. ఈటెల రాజేందర్ తప్పకుండా బీజేపీ ఎక్కడో చోట అకామిడేట్ చేస్తాడు, ఉమ్, ఢిల్లీలో అకామిడేట్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకు పేరు ఉన్న నాయకుడు కాబట్టి. అవును. కొత్త పాత అయితే ఆయన వామపక్ష భావజాలమే కొంచెం పార్టీ అధ్యక్ష పదవికి అడ్డంకిగా మారిందని భావించాల్సి ఉంటుందా? అవుతారు. వామపక్ష భావజాలమే ఆయన పార్టీ అధ్యక్ష పదవికి అడ్డంకిగా మారిందని భావించాల్సి ఉంటుందా? అది అక్కర్లేదు. అది ఇప్పుడు పార్టీ తెలంగాణలో చాలా పెద్ద రూటు, పెద్ద కష్టం బీజేపీ. ఉమ్, ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నది, ప్రాంతీయ పార్టీ ఉన్నది, ఉమ్, ముస్లిం ఓట్స్ 10% ఉన్నాయి. ఉమ్, సో మిగతా 90% ఓట్లలో బీజేపీ సంపాదించుకోవాలి. ఉమ్, ఓ 30%, 40% తెచ్చుకోవచ్చు. కానీ టైం పడుతుంది. బీజేపీ ఎక్కడ పెరిగినా 1% పర్ ఇయర్ పెరుగుతుంది, మెల్లిగా పెరుగుతుంది. కొత్త నాయకులు తీసుకొచ్చి స్పీడప్ అవుతుంది. మహారాష్ట్రలో చేసినట్టుగా, హర్యానాలో చేసినట్టుగా, బెంగాల్లో చేసినట్టుగా కొత్త నాయకులు తీసుకొస్తే స్పీడప్ అవుతుంది. ఉమ్, ఇప్పటి వరకు బీహార్లో 45 సంవత్సరాల్లో బీజేపీ మెజారిటీ తెచ్చుకోలేకపోయింది, మిగతా పార్టీల మీద ఆధారపడాలి. ఉమ్, ఉత్తరప్రదేశ్లో 45 సంవత్సరాలు ఫోరం అవ్వాక బీజేపీ అధికారంలోకి వచ్చింది, 90లో వచ్చింది. అవన్నీ టైం పడుతుంది. నెక్స్ట్ టైం ఏదో గాల్లో వచ్చేసినట్టుగా రాదు. టైం సంవత్సరానికి 1%, 0.5% ఆ పని చేస్తూ ఉంటే పెరుగుతాయి. అలాంటి సమయంలో ట్యాక్ఫుల్గా ఉంటాడు రామచంద్రరావు, అందరిని తీసుకెళ్తాడు. అతనంటే విరోధం లేదు, అది చూసుండవచ్చు బీజేపీ. ఓకే. ఎక్కువ మందికి అతనంటే విరోధం లేదు, భయం లేదు. ఈటెల రాజేందర్ అయితే పవర్ఫుల్ లీడర్ అయిపోతాడు, చాలామంది ఒబ్జెక్ట్ చేసి ఉండొచ్చు. అందువల్ల ఒక న్యూట్రల్ ఫిగర్గా రామచంద్రరావుకి ఇచ్చారా, అది అవ్వచ్చు. అది పెద్ద విషయం అవ్వచ్చు. తప్పకుండా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే అలాంటి లీడర్, రామచంద్రరావు లాంటి లీడరు ఆయన రాజాసింగ్తో సంపాదించాలి, రీచ్ అవుట్ అవ్వాలి. చేస్తే తగ్గిపోవచ్చు, అతను ఈగో సాటిస్ఫై అవ్వచ్చు. ఈగో సాటిస్ఫై చేసే లీడరు తప్పకుండా రామచంద్రరావు ఉంటాడు అనుకుంటున్నా. చాలా ట్యాక్ట్ఫుల్ మనిషి, చేస్తాడు అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ పుల్లారావు గారు. రామచంద్రరావు సమర్థవంతుడైన నాయకుడు, వివాదరహితుడు, అందుకే ఆయనకు అధ్యక్ష పదవి కట్టబెట్టి ఉండొచ్చు. అదే సమయంలో రాజాసింగ్ లాంటి నాయకుడు మరొకరు ఉండరు. రాజాసింగ్ని వదులుకోవడం కూడా పార్టీకి నష్టం చేకూరుతుంది. ఖచ్చితంగా రాజాసింగ్ని అటు పార్టీ పెద్దలు సంప్రదించాలి, అతన్ని పార్టీలోనే కొనసాగేలా చేయాలంటూ తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. Yes, thank you.